పావించు దూరంలో కుట్టేసేస్తున్నా. ఓకే, ఇటు నుండి చూస్తే ఇలా, మనకు లో నుండి చూస్తే ఇలా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఇది ఎలా పెట్టినా సీదా. ఓకే, ఇది సీదా పాయింట్, ఇది మిడిల్ పాయింట్. మిడిల్ పాయింట్ దగ్గర మిడిల్ పాయింట్ పెట్టి దీని పక్కనే పెట్టి కుట్టేసుకోవాలి రౌండర్. మళ్ళీ ఇలా వచ్చింది కదా మనకు, దీన్ని నార్మల్గా ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. ఇలా ఇది ఉల్టా సైడ్, ఇది సీదా. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి మనకు. ఫిట్టింగ్ షోల్డర్ మిడిల్ ఇక్కడ వస్తుంది, లేదంటే మనం ఇది షోల్డర్ అనుకున్నాం కదా, షోల్డర్ మిడిల్ ఇక్కడికి వస్తుంది. మనము ఇప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం ఎంత లూజింగ్ పెట్టుకున్నామో అంత లూజింగ్లోనే కుట్టాల్సి వస్తుంది. లేదు మాకు ఇంకా టైట్ కావాలనంటే ముందే కుట్టేసుకోవాలి, అది మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్తో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు నార్మల్గా ఎంత ఉండే 4, నేను నార్మల్గా ఇంకా లూజింగ్ పట్టుకుంటున్నా 5 పట్టుకుంటున్నా ఇలా. మళ్ళీ ఆర్మ్ హోల్ బాడీ లూజ్ చూసే అవసరం లేదు, ఆల్రెడీ మనం కొనకే కుట్టేసుకోవాలి 1 ఇంచ్ వదిలేసి. మనం హ్యాండ్ లూజ్ ఎంత తీసుకున్నాం 5. ఫిట్టింగ్లో కూడా తగ్గిస్తే తగ్గించుకోవచ్చు, పెంచుకుంటే అలా అంత వస్తుంది, పెంచుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం, 2 కుట్లు వేసేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇలా పెట్టేసి, ఇది బ్యాక్ అంటే మనం ఇది కుట్టింది బ్యాక్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇలా మొత్తం. మనకు 1 సైడ్ అయిపోతున్నాం, మన ఫోల్డింగ్ అనేది బ్యాక్ సైడే రావాలి. ఓకే, నేను హ్యాండ్ నుండి స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ 1 ఫోల్డ్, తర్వాత
2 ఫోల్డ్. ఇది అయిపోయిన ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకు హైట్ కరెక్ట్ వచ్చింది. ఒకవేళ హైట్ ఎక్కువ తక్కువ అనిపిస్తే, ఎగుడు దిగుడు అనిపిస్తే కట్ కూడా చేసుకోవచ్చు. నార్మల్గా దీనికి నేను ఇట్లా ఓ పావించి ఫోల్డ్ చేసిన, ఇంకో పావించి ఫోల్డ్ చేస్తున్నా, సరిపోతుంది కింద. కొంచెం దొడ్డు ఉన్న ప్లేస్లో కొంచెం మెల్లగా కుట్టండి. ఓకే, కింద ఫోల్డింగ్ కూడా అయిపోయింది. మనకు పెడతాం కదా, కాలర్ నెక్కి పెడతాం కాబట్టి మనకు నెక్ ఎంత ఉన్నది 14. అయితే ఇది 14 ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకొని తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు టోటల్ 14 కదా, ఇది సగం కదా. మనం చూసుకుంటే నార్మల్లీ టోటల్ కూడా ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇలా ఎంత వచ్చింది 11. ఇంకా 3 ఇంచెస్ తక్కువ పడుతుంది. మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫ్రంటే కట్ చేయాలి, బ్యాక్ కట్ చేయరాదు. ఓకేనా? ఓన్లీ ఫ్రంట్ ఇలా. ఇప్పుడు ఇలా పెట్టి దీనికి నేను 1 ఇంచ్ కింద తీసుకుంటున్నా. తీసుకొని దీన్ని ఇట్లా రౌండ్ అప్ చేసేసుకుంటున్నా. ఇది కొంచెం చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇంకోసారి కొలుచుకోవాలి. ఈ సగ భాగం ఎంత రావాలి మనకు? 7. అయితే ఎంత వచ్చింది? 6. ఇంకా కట్ చేసేసుకుంటున్నాం. అలా కరెక్ట్ 7 వచ్చింది. ఓకే, ఇట్లా కొలుచుకోవాలి. తక్కువ కట్ చేసేసుకోవాలి. ఇట్లా సెట్ అయిన తర్వాత మనం కాలర్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ లేదు, నార్మల్లీ ఐరన్ చేసుకుని అటాచ్ చేసుకుంటారు. నేనైతే నార్మల్గానే చెప్తున్నా. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 ఉన్నాయి కదా. ఇవి 2 ఫస్ట్ ఒక పట్టి తీసుకోవాలి. దీనికి ఎన్ని పట్టీలు అంటే టోటల్లీ 4 పట్టీలు అవసరం ఉంటుంది. ఒకటి పెద్దది, మళ్ళీ దీనికి 2 ఇలా, మళ్ళీ దీనికి ఇంకొకటి. మనకు 4 ఉంటే సరిపోతుంది. అన్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎంత ఉందో అంతే కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. స్టార్టింగ్ లో మనకు ఇది ఉంది కదా, దీన్ని నార్మల్గా ఇలా పెట్టి ఈ స్ట్రేట్ ఉన్న సైడ్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. అది కూడా క్లాత్ ఇలా. ఇది 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా,
నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోవాలి. ఇవి 2 పట్టీలు తీసుకున్నా. ఇది దీనికి కాలర్ కి నార్మల్ గా ఇలా పెట్టేసుకున్నా. మళ్ళీ ఇది ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో కుట్టుకుంటా. ఓకే, ఈ కింద సైడ్ కుట్టుకోను, మళ్ళీ వట్టి ఇంటి. నేను ఐరన్ చేసుకోలేదు కాబట్టి ఇది జారిపోయి, ఐరన్ చేసుకుంటే ఇది ఎలా పెడితే అలా ఉంటుంది. ఇది ఐరన్ చేయలేదు కాబట్టి స్లిప్ అవుతుందని నేను కొంచెం దాని మీద నుండి తీసుకుంటున్నా. లేదంటే ఐరన్ చేసుకుంటే బక్రం మీద కుట్టు రాదు, పక్క నుండే వస్తుంది. నేనైతే ఒక గీత మందం క్లాత్ బక్రం పట్టుకొని కుట్టుకుంటున్నా. ఇది ఆగడం కోసం అంటే. కంపల్సరీ ఇది 2 కుట్టుకున్నాం కదా. నార్మల్ గా ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇది అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలా, 1/2 ఇంచ్ ఉంచేసి. ఓకే, అక్కడక్కడ కట్ చేసేసుకోవాలి. ఇలా పోలేదు, నార్మల్లీ ఐరన్ చేసుకుని అటాచ్ చేసుకుంటాను. నేనైతే నార్మల్ గానే చెప్తున్నా. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 ఉన్నాయి కదా. ఇవి 2 ఫస్ట్ ఒక పట్టి తీసుకోవాలి. దీనికి ఎన్ని పట్టీలు అంటే టోటల్లీ 4 పట్టీలు అవసరం ఉంటుంది. ఒకటి పెద్దది, మళ్ళీ దీనికి 2 ఇలా, మళ్ళీ దీనికి ఇంకొకటి. మనకు 4 ఉంటే సరిపోతుంది. అన్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎంత ఉందో అంతే కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. స్టార్టింగ్ లో మనకు ఇది ఉంది కదా,